హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీవిన్ కాంటెంట్స్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి దూది వెంకట్ గారు. సినిమా పరిశ్రమలో దాదాపు 15 ఏళ్ల నుంచి ఉంటూ అనేక క్యారెక్టర్లు చేసినటువంటి వ్యక్తి. జబర్దస్త్, టీవీ షోలు, సీరియల్స్ అన్నిటిలో ప్రముఖ నటుడు. చాలా స్టేజ్ షోలతో సహా అన్నీ చేసినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. ఈరోజు వారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హాయ్ అన్న, వెల్కమ్ టు శ్రీవిన్ కాంటెంట్స్. థ్యాంక్ యూ. సరే అన్న, ఈరోజు అందరిలాగా నేను రెగ్యులర్ క్వశ్చన్స్ అడగను. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన సినిమా ఏంటో చెప్పండి, తర్వాత మిగతా క్వశ్చన్లు అడుగుతాను. కాళిదాస్, సుశాంత్ బాబు. సుశాంత్ కాళిదాస్, మై గాడ్. 2008 అంటే స్కూల్లో ఉన్నాడు. ఓకే, అప్పటి నుంచి ఉన్నారు. కాన్వెంట్ లో ఉండాల్సింది. ఓకే అన్న, యాక్చువల్లీ నాకు బాగా గుర్తు వెంకట అన్న, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఫస్ట్లో సినిమాకి వెళ్ళాను. సినిమా అది యావరేజ్ సినిమా. అది మామూలుగా మూసాపేట, లక్ష్మీకళ, చంద్రకళ అంటే మాస్ క్రౌడ్ వస్తారు. అది చిన్న సినిమాలు అంటే కొంచెం ఇదిగా ఉంటుంది. సినిమా మొత్తం అది ఎలా ఉంది ఏంటనేది సెకండరీ పక్కన పెడితే, అది ఆ రోజు నాకు బాగా గుర్తు. మీరు అందుకే నేను స్పెసిఫిక్గా మిమ్మల్ని అడిగి మరీ పిలవడానికి రీజన్ కూడా అదే. ఆ రోజు సినిమా మొత్తం సైలెంట్గా ఉంది. ఒక్క సీన్ మాత్రం థియేటర్లో మొత్తం గోలగోల అయిపోయి క్లాప్స్ పడినాయి అన్న. మీకు గుర్తుందో లేదు, ఒక సీన్ లో కళ్ళజోళ్ళు అమ్ముతారు, ఐమాక్స్ దగ్గర ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది. నాకు లవ్ యూ బంగారం అంటారు. లవ్ యూ బంగారం. మారుతి అన్నయ్య డైరెక్టర్ మారుతి గారు, కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసర్స్, గోవర్ధన్ రెడ్డి గారు అన్నయ్య డైరెక్టర్ గారు. సో మీకు దాదాపుగా నేను బాల్డ్ హెడ్ తో ఒక 70 సినిమాల పైన నేను చేశాను. అండ్ 50 ఎపిసోడ్ దాకా జబర్దస్త్ చేశాను, అది కూడా బాల్డ్ హెడ్డే. సో టీవీ షోస్ అనేది కొన్ని చేశాను బాల్డ్ హెడ్తో. అండ్ సీరియల్స్ ఒక 5 దాకా చేశాను, ఈ హెయిర్ చేయించుకొని. 25 సినిమాల పైన హెయిర్తో ఇలా చేయించుకున్నాక అయ్యాయి. ఇవన్నీ పక్కన పెట్టేసే సామె ప్రజెంట్ ఒక 6-7 సినిమాలు నా షూట్ జరుగుతున్నాయి. ఓకే, నవీన్ పులిశెట్టి గారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారు, మహేష్ బాబు గారి అన్నయ్య గారు, రమేష్ బాబు గారి అబ్బాయి, ఇట్లా పెద్ద అర్జున్ గారివి అన్నీ జరుగుతున్నాయి. నేను బేసిక్గా పీజీ థియేటర్ నుంచి వచ్చాను, థియేటర్ ఆర్ట్స్ శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, నాంపల్లి. సో ఇక్కడ అల్టిమేట్ స్వామి సక్సెస్ డిసైడెడ్ ఫ్యాక్టర్. నేను ఎంత మంచి ఉన్నా, ఎంత బాగా యాక్టింగ్ చేస్తానా, ఎన్ని సినిమాలు చేస్తాను, ఇవన్నీ కౌంట్ లేదు. ఓన్లీ సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ కావాలా, బ్యాక్గ్రౌండ్ కావాలా, భజన కావాలా, మూడిట్లు ఏది కావాలి? ఇక స్వామి ఇండస్ట్రీనే కాదు, ఎక్కడైనా సరే క్యారెక్టర్ ఉండాలి, ఓకే, టాలెంట్ ఉండాలి, తర్వాత ఓపిక, పేషెన్సీ ఉండాలి. ఓకే, ఎవరైనా మనల్ని బాగా అవమానం చేస్తున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు అంటే ఆ భరించే శక్తి ఉండాలి. ఓకే. సో ఇవి 4 ఉంటే పేరు వస్తుంది, డబ్బులు వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, అందరితో రిలేషన్స్ బాగుంటాయి. ఓకే, ఓకే. సో ఇది అంతే తప్ప నుంచి మీరు ఏవి కూడా కౌంట్ కాదు. ఈ 4 ఆ 4కి రిలేటెడ్. ఈ 4 నీ సక్సెస్ వచ్చేదాకా వెయిట్ చేస్తూనే ఉండాలి. డెఫినెట్లీ పేషెన్స్ కోల్పోకూడదు. అంతే. మీకు 4 చెప్పేశాను, 4కి 4 రిలేటెడ్. అట్లాగే 2 కలిస్తే పుడతాం, ఇది వాస్తవం. 4 మోస్తే పోతాం, ఇది వాస్తవం. ఆ 2 కలిస్తే పుట్టే వాళ్ళు అమ్మా నాన్న. మనం పలానా వాళ్ళకి పుట్టాలనేసి స్క్రిప్ట్ రాసుకుని రాము, అది దేవుడి క్రియేషన్. అలా అది పక్కన పెడితే 4 మోస్తే పోతాం అనేది మన చాయిస్. సో ఇవాళ నేను రామ్ శరణం మాల్లో ఉండి చెప్తున్నా, నన్ను క్షమించండి. నేను నా కోసం 40 మంది పరితపించేంత సర్కిల్ సంపాదించుకున్నాను, 4 కాదు. ఓకే, ఓకే. సో ఆ విషయంలో నేను సక్సెస్ సామి, క్యారెక్టర్ విషయంలో సక్సెస్ కన్ఫర్మ్డ్గా ఈ రోజు అయితే రేపు వచ్చేస్తుంది, అందులో నో డౌట్. మీకు చెప్పే కదా ఆ ఓపిక. స్వామి నాకు ఉన్నంత ఓపిక, భూదేవికి ఉన్నంత ఓపిక నాకు ఉంది స్వామి. చాలా మంది అవమానం చేశారు, ఫర్దర్గా చేస్తుంటారు కూడా స్వామి. మనం అన్ని బ్లెస్సింగ్స్ లాగా తీసేసుకోవడమే. తర్వాత అందరితో బాగుండాలి, తర్వాత మనకి ఇచ్చిన పని న్యాయం చేయాలి. మనకి యాక్టింగ్ చేయమని ఒక క్యారెక్టర్ ఇచ్చారు, దానికి న్యాయం చేయాలి. నేను సెకండ్ బిజినెస్, నాకు లైజింగ్ ఉంది, రియల్ ఎస్టేట్. సో అది కూడా అంతే సేమ్ ఏదైనా. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇండస్ట్రీలో మీరు ఎవరిని ఏ హర్ట్ చేయకపోయినా, మిమ్మల్ని ఏ సినిమాలో కానీ, ఏ షోలో కానీ ఎక్కడన్నా బాగా ఇన్సల్ట్ చేయడం కానీ, బాగా అవమానించి పంపిన సందర్భం ఏదన్నా మీకు బాగా హర్టింగ్ అనిపించింది ఏదైనా ఉందా? స్వామి నాకే కాదు స్వామి, తమ్ముడు స్వామి, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. ప్రతి ఒక్కరికి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంతమంది దాన్ని బయట చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఎందుకంటే పోతే పోనీలే, మనకు అదో స్వీట్ మెమరీ. ఆ రోజుల్లో నా టైం బాగాలేక అతను అలా చేశారు, అతనే ఈవేళ వచ్చి నాకు విష్ చేసి నమస్కారం పెట్టి తీసుకెళ్తున్నారు అని దాన్ని ఒక స్వీట్ మెమరీ లాగా పెట్టుకుని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.
నన్ను ఆ రోజు ఇలా ఇబ్బంది పెట్టారు కదా అని అది గుర్తు తెచ్చుకొని బాధపడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. నేను వాళ్ళది నెగిటివ్ అనుమని కాదు, నేనేమంటున్నానంటే మీరు హర్ట్ అయిన సందర్భం ఒకటి మాతో షేర్ చేసుకోగలరా, మీకు ఇబ్బంది లేదంటే. అదే నేనే కాదు, ప్రతి ఒక్కరి లైఫ్ లో బై బర్త్ బై డెత్ జరుగుతూనే ఉంటాయి. ఓకే, బట్ నేను మీకు ముందే చెప్పా 4. సో ఆ 4 అవమాన పడ్డానని నేను చెప్పా. ప్లస్ ఫర్దర్ గా కూడా నాకు అవమానం చేసే వాళ్ళు ఉంటారు. నేను దాన్ని అంతా బ్లెస్సింగ్స్ గా తీసుకుంటా. ఇప్పుడు నేను బ్లెస్సింగ్స్ గా తీసుకున్నప్పుడు నేను చెప్తున్నాను అంటే అది బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు కాదు అప్పుడు నాకు. కాబట్టి నేను షేర్ చేసుకోకూడదు. ఓకే, సారీ టు సే. ఓకే. అండ్ నాకు ఇంకొకటి అన్న, పర్సనల్ గా చాలా మంది ఇండస్ట్రీలో వాళ్ళు సర్వే అవ్వడానికే చాలా స్ట్రగుల్స్ పడుతుంటారు, సక్సెస్ రాకముందు, బ్రేక్ రాకముందు. నాకు మీరు బాగా తెలుసు, పర్సనల్ గా కూడా తెలుసు. ఒక 2 పిల్లల్ని, అది ఆడపిల్లని, యాక్చువల్లీ ఒక మగపిల్లాన్ని పెంచాలంటే ఈ రోజుల్లో అసలు చాలా కాంప్లికేటెడ్ గా ఉంది, అంత టైం అంతగా ఇది పెట్టలేము. అలాంటిది 2 పిల్లల్ని, 2 ఆడపిల్లల్ని మీరే అన్ని, తల్లి తండ్రి అన్ని మీరే చూసుకుంటున్నారంటే పర్సనల్ లైఫ్ లో, అది ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఒక పక్క సినిమా అంటే మనకు టైమింగ్స్ అస్సలు కుదరవు, ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు వస్తామో ఏం తెలీదు. షోలు సీరియల్ కూడా అలాగే ఉంటాయి. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఆ 2 చిన్న పిల్లలకి ఏమీ తెలియకుండా వాళ్ళని చూసుకుంటే సినిమాని అవకాశాల కోసం తిరుగుతూ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మీరు? ఒకటి స్వామి, మన అమ్మా నాన్న ఎవరున్నారో మనకు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చే వరకు కంటికి రెప్పలా చూసుకుంటారు. ఏమీ తెలియదు మనకు అప్పుడు. వన్స్ వాళ్ళు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు అన్నీ అప్పుడు స్టార్ట్ అవుతాయి. దీని ఉద్దేశం ఏంది, అందరినీ అలా ఫేస్ చేయమని కాదు. సో కానీ మన అమ్మా నాన్న మన దగ్గర లేనప్పుడు దాని విలువ ఎక్కువ తెలుస్తుంది. అది కూడా అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు నా అమ్మా నాన్న నాతో లేరు, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, చనిపోయారు. ఇప్పుడు నా పిల్లల్లో నేను నా అమ్మ నాన్న ఎత్తుక్కుంటున్నా. సో నా పిల్లల్లో నా అమ్మ నాన్న ఎత్తుక్కుంటున్నప్పుడు వాళ్ళు నాకు పిల్లలు ఎవరు, ఇంకా నా అమ్మ నాన్న అవుతారు. అప్పుడు నా అమ్మ నాన్నని లేని వాళ్ళు ఇంకా ఎక్కువగా అమ్మ నాన్న ఇష్టపడతారు. ఎక్కడైనా జెలస్గా ఫీల్ అవుతుంటారు, అతనికి అమ్మ ఉంది, నాన్న ఉంది, నాకు లేరు, త్వరగా వెళ్ళిపోయారు, దేవుడు తీసుకెళ్ళారు, బాధపడుతుంటారు. నేను బాధపడిన స్వామి, నా 2 కూతుర్లలో నా కవల పిల్లలు నా అమ్మ నాన్న ఎత్తుకుంటా, నా అమ్మ నాన్న చూసుకుంటా, నాటికి అయిపోయాయి. సింపుల్. మీకు మా అమ్మ హాస్పిటలైజ్ చేసినప్పుడు తిరుపతి రవి హాస్పిటల్లో నేను మా అమ్మ బాత్రూమ్కి వెళ్ళి వామిటింగ్ అయిన స్నానం తినిపించడం ఏదైనా నాకు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఊహ 4-5 ఏళ్ళు ఊహ వచ్చే వరకు మనకు తెలియదు. మా అమ్మ నన్ను ఎలా చూసుకునిందో నాకు తెలియదు. కానీ ఆ పక్కన బెడ్లో అంతా ఆ రవి హాస్పిటల్ తిరుపతిలో ఇలాంటి కొడుకు ఉన్నందుకు ఆ తల్లి జన్మ ధన్యం అయిపోయింది అంటుంటే మా వదినతో చెప్తుంటే తర్వాత మా వదిన నాతో షేర్ చేసుకున్నాను. సో అట్లాగా ఆ తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులు అలానే ప్రేమిస్తారు. సో కాబట్టి అదనేది మన పిల్లల్ని మనం ఎప్పుడు అమ్మా నాన్నతో కంపేర్ చేసుకుంటామో డెఫినెట్లీ మనకు తెలియకుండా మనం ఇంకా ప్రతిదీ స్వామి, ఒక చిన్న వస్తువు మనం కొనుక్కున్నప్పటికీ లేదా ఏదైనా తింటున్నా ఏదైనా సరే టక్కన వాళ్ళు గుర్తొచ్చేస్తారు. మనం అంత ఓన్ చేసుకుంటాం కాబట్టి అంతే. అది నేచర్ స్వామి, సృష్టి. నేను ఒక్కనే కాదు, ప్రతి అమ్మా నాన్న వాళ్ళ పిల్లల్ని అలానే చూసుకుంటారు. ఇది వాస్తవం. యాక్చువల్లీ అప్పుడు చంద్రన్న టీమ్ లీడర్ చేసేటప్పుడు అక్కడ ప్రాక్టీస్ కానీ అంతా మీ దగ్గరే జరిగేది. నేను అంటే లైవ్ లో ఒకసారి చూసినట్టు గుర్తు నాకు. మీ రూమ్ లోనే రాసుకుంటూ, మీ రూమ్ లోనే ఉంటూ, మీ దగ్గరే తింటూ అక్కడ అలా ప్రాక్టీస్ చేస్తా ఉండేది. అదే ఎంతవరకు నిజం, ఏంటి దాని కథ? స్వామి, నాకు గాడ్ గ్రేస్ పిఆర్ మెయింటైన్ చేయడం అంటే చాలా హాబీ, సరదా స్వామి. నేను ఎన్నో సందర్భాల్లో బయట ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పిన దాఖలు ఉన్నాయి. నేను దాదాపు ఒక 20 మంది హీరోలు మార్కెట్ లో ఉన్నవాళ్ళు, అది కిరణ్ పవరం గారు కావచ్చు, ఇట్లా అల్లరి నరేష్ గారు కావచ్చు, సందీప్ కృష్ణ గారు కావచ్చు, సో కాల్డ్ ఒక 20 మంది మార్కెట్ లో ఉన్న హీరోస్ నాకు రెస్పెక్ట్ ఇచ్చి, అంటే నా క్యారెక్టర్ ఎట్లా, నా హంబల్నెస్, నాకు రెస్పెక్ట్ ఇచ్చి ఎవరన్నా పలానా వ్యక్తి డైరెక్టర్, డెబ్యూ డైరెక్టరా లేదా రన్నింగ్ డైరెక్టరా, మంచి కథ ఉందని అంటే రెస్పెక్ట్ ఇచ్చి కథ వింటారు స్వామి. అలాగే చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు నేనంటే బాగా హార్ట్ఫుల్ గా నాతో ఉంటారు స్వామి. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ. ఆ ప్రాసెస్ లోనే చెమ్మక్ చంద్ర కూడా నాకు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ లో, ఇప్పుడు సాంసర్ నా మాల్లో ఉన్నాను కాబట్టి వాడు అనకూడదు, వాడు నాకు క్లోజ్ ఫ్రెండే. సో అలాగా ఆ రోజు జబర్దస్త్ చేసేటప్పుడు సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ మిసెస్ పద్మ కూడా నాకు సొంత చెల్లెలెక్కే, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్కిట్స్ చేసుకున్న దాఖలు ఉన్నాయి, నా ఫ్లాట్కి వచ్చి చేసుకున్న దాఖలు ఉన్నాయి, కలిసి తిన్న దాఖలు ఉన్నాయి. సో ఇవన్నీ మన క్యారెక్టర్ని బట్టి ఇవన్నీ బిల్డ్ అవుతూ ఉంటాయి సార్ రిలేషన్స్. సో నాకు చాలా యూజ్ సర్కిల్. ఈవెన్ మీకు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరన్నా కొంతమంది అన్న ఇట్లా నాకు ఏదైనా ఒక సినిమాకి చెప్పన్న ఇప్పుడు ఖాళీగా ఉన్నానంటే నేను రెఫర్ చేస్తుంటా. అట్లాగే ఎవరన్నా రైటర్స్, ఏమన్నా గోస్ట్ రైటర్స్ ఇట్లా చెప్పమంటే రెఫర్ చేస్తుంటా.
ఎవరన్నా డెబ్యూ డైరెక్టర్స్ కానీ లేదా 2-3 సినిమాలు చేసిన డైరెక్టర్స్ కానీ ఏమన్నా ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి, ప్రొడ్యూసర్ గారి దగ్గరికి అంటే పంపిస్తుంటా, హీరోస్ దగ్గరికి వెళ్ళాలంటే కథ చెప్పడానికి పంపిస్తుంటా. ఇవన్నీ ఏం ఆశించకుండా చేస్తా స్వామి. ఆటోమేటిక్గా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత హార్ట్ఫుల్గా చేస్తున్నాడే, మన సినిమాలో ఒకవేళ లేట్ అవ్వచ్చేమో, మన సర్కిల్లో స్టార్ట్ అయ్యే సినిమాలో అన్నా సరే తనకి ఏదో విధంగా మనం ప్రిఫర్ చేద్దామని. అంటే నేను ఏది ఆశించాను స్వామి, చేస్తుంటా. డెఫినెట్లీ ఆ దేవుడు ఏదో విధంగా మనకు ఇంకో దీంట్లో మనకు యాడ్ ఆన్ చేస్తుంటాడు, క్యారెక్టర్లు ఇప్పిస్తుంటారు. ఓకే. అంటే యాక్చువల్లీ మీకు ఎప్పుడు అంటే పగలని అనట్లేదు, అంతా అయిపోయి నైట్ నిద్రపోయేటప్పుడు నేను ఇంత జెన్యున్ కష్టపడుతున్నాను, నా దగ్గర ఇంత టాలెంట్ ఉంది, ఇంతమందితో పరిచయాలు ఉన్నాయి, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఎందుకు ఇంకా అనుకున్న గుర్తింపు సరైన బ్రేక్ పడలేదని ఎప్పుడన్నా లోపల బాధపడ్డాం. కానీ మనం హ్యూమన్ సైకాలజీ అంటే సైన్స్ కి సైకాలజీ బాగా దగ్గర సంబంధం సార్. నేను నమ్ముతాను, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ని. సో ప్రతి ఒక్కరు కూడా వన్స్ ఎన్నెన్నో కష్టాలు పడి హై చూశారు. హై, అది రవితేజ గారు కావచ్చు, ఎవరైనా సోకాళ్ళు నాని గారు కావచ్చు, అందరూ హై చూశారు సార్. ఈవెన్ హీరోస్ కావచ్చు, క్యారెక్టర్ సప్తగిరి వాడు నా క్లోజ్ ఫ్రెండే, అందరూ హై చూశారు, కష్టాలు 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 చూసి. సో డెఫినెట్లీ ఆ సక్సెస్ రావడానికి బిఫోర్ వరకు ప్రతి ఒక్కరు అరే ఇందులో ఇంత పెద్ద వేషం చేశాను. ఇప్పుడు నేనే ఉన్నా సార్, వర్స్ట్ కేసులో 10 సినిమాలు ఫుల్ ఎత్తులు ఉంటాయి. అది ఇప్పటివరకు మారుతి అన్నది మాట్లాడుకున్న లవిమగారం కావచ్చు, మా మధురా శ్రీధర్ రెడ్డి అన్న ఇది వచ్చేసి స్నేహగీతం కావచ్చు, ఆకాశవాణి అశ్విన్ గారు డైరెక్టర్ అతనిది కావచ్చు. అంటే సోకాళ్ళు వరస్ట్ కేసులో 10 సినిమాలు ఉంటాయి నా ఫుల్ ఎత్తులు. అందులో ఏదో ఒక సినిమా ఆడితే నా లైఫ్ ఇప్పుడు ఇలా ఉండేదిగా అని అనుకుంటాం. ఎందుకు? మనం కష్టపడి దాన్ని వేషం చేసాము, అద్భుతంగా యాక్ట్ చేసాము, బట్ అల్టిమేట్ ఆడడం అనేది పబ్లిక్ చాయిస్, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అప్పుడు డెఫినెట్లీ బాధ వేస్తుంది. కానీ నేనేం చేస్తాను, ఇది నేను రిలీజ్ అయిపోయిన సినిమా, అది సక్సెస్ అవ్వలేదు, పెద్ద వేషం వేశాను, నాకు సంబంధం లేదు. అది ఈ రోజు జరుగుతున్న సినిమాలే నాకు కౌంట్. నాకు సముద్రకన్ అన్నయ్య సొంత అన్నయ్య లాగా, నాకు యూజ్ సర్కిల్. ఒకసారి చెప్పారు ఆకాశవాణి సెట్లో అన్నయ్య సముద్రకన్ అన్న, అరే దూది, నా పేరు దూది వెంకట్, కొంత రేర్ గా నా ఇంటి పేరు అది కూడా తెలిసింది. వాళ్ళ సముద్రకన్ గారు ఏదో పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నారు. అట్లేం లేదు, చెప్తా. సో అయితే ఆ అన్నయ్య ఏమన్నారంటే, రే దూది, ఈ మాదిరిగా మనం ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మనం జరుగుతుందో మన లైఫ్ అదే మనకు లెక్కరా, జరిగిపోయిన లైఫ్ ఏది ఉందో అది మనకు సంబంధం లేదు, జరగపోయే లైఫ్ ఉందో అది మనకు జరుగుతున్న లైఫ్లో నువ్వు ఏం పొడుస్తావు పొడు, ఏ స్టేజ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళు, దీనికోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తా వచ్చాయి, ఎఫర్ట్స్ మొత్తం పెట్టు అని ఒకసారి చెప్తే నాకు షాక్ అయినా నేను అని. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఒకవేళ అన్నయ్య నాకు పర్సనల్గా చెప్పారు, బట్ ఇది ఒకవేళ నేను పబ్లిక్లో చెప్తున్నందుకు అన్నయ్య ఏం ఫీల్ అవ్వరు, చాలా గొప్ప వ్యక్తి అయినా నన్ను క్షమించండి అన్న ఒకవేళ ఏమన్నా మీరు తప్పుగా అనుకుంటే. సో ఒకసారి నాకు సెట్లో ఏం చెప్పారంటే, అరకు దగ్గర మేము చేస్తున్నాము ఆకాశవాణి సినిమా, అప్పుడు అన్ని వదినమ్మ వచ్చారు, వాళ్ళ బాబు పాప కూడా వచ్చారు అక్కడికి. సో అప్పుడు ఒకసారి ఏదో సందర్భం వచ్చింది, తన దగ్గర ఏమో డబ్బులు లేవు తినడానికి, ఫ్రెండ్స్ ఎవరో వచ్చి ఇడ్లీ ఆఫర్ చేశారు, వదినమ్మ ఇంట్లో ఫుడ్ లేదు, తన ఇంట్లో ఉన్నారు, ప్లస్ తను ప్రెగ్నెంట్ వదినమ్మ. సో అయితే తను ఈ ఇడ్లీ నేను ఇంటికి వెళ్ళి తింటాను రా అని ఫ్రెండ్స్కి చెప్పేసి తీసుకొని పోయి, వదినమ్మకేమో నేను తినేసాను అక్కడ ఫ్రెండ్స్ దగ్గర నమ్మకం చెప్పేసి తనకు ఆ ఇడ్లీ షేర్ చేసేసి తిను వాటర్ ఏదో సంథింగ్ వాటర్ తాగేసి పడుకున్నారు. అంటే నేను ఇది ఇవాళ ఏదో సముద్రకన్నని హైలైట్ చేసి ఆయన హైలైట్ చేయడం వల్ల నన్నేదో నాకెవరో బాగా చూస్తారు, నాకేదో సోషల్ మీడియాలో నేను ఫేమస్ అవ్వాలని కాదు. అన్నయ్య చెప్పింది ఏంది, ఆ గడిచిపోయిన లైఫ్లో నువ్వు స్వీట్ మెమరీ ఎత్తుక్కోరా, ఆ రోజు స్వీట్ మెమరీ మీ వదినకి ఇచ్చి నేను పడుకున్నాను వాటర్, ఈ రోజు చాలా సఫిషియెంట్గా ఉన్నా, బట్ అది స్వీట్ మెమరీనే, అది అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఈ లైఫ్ లో అది చెయ్యి. సినిమా కూడా అదే తీసారు ఆయన బ్రో. నువ్వు ఈ లైఫ్ లో నీ ఎఫర్ట్స్ పెట్టు, అందరితో మంచిగా ఉండు, నీకు ఇచ్చిన వేషం అద్భుతంగా చెయ్యి, గడిచిపోయిన లైఫ్ తీసేయి, అది ఓన్లీ స్వీట్ మెమరీస్కే. జరగబోయే లైఫ్ తీసేయి, అసలు నీకు తెలియదు, అందులో స్వీట్ మెమరీ ఉండదు, హార్ట్ మెమరీ, నీకు సంబంధం లేదు. ఓకే, ఇది థ్యాంక్ యూ దిది గారు, చాలా 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 మంచి విషయాలు మాతో డిస్కస్ చేశారు. అండ్ ఇంకోటి అన్న, ఇప్పుడు మీరు జబర్దస్త్ లో అన్ని రోజులు చేశారు కదా, 50 ఎపిసోడ్లు చేశారు కదా, మీరు ఎప్పుడు మరి టీమ్ లీడర్ అవ్వాలి ఇట్లా ఎప్పుడు ట్రై చేయలేదా? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జీవితంలో ఒక బ్లండర్ మిస్టేక్ జబర్దస్త్ మానేయడం. అంటే నేను ఒక 50 ఎపిసోడ్ దాకా చేశాను, అంటే జబర్దస్త్ ఆ రేంజ్ లో అలా లేచేస్తుంది, ఓ రేంజ్కి వెళ్ళిపోతుందని స్వేర్. నేను ఆ రోజు నాకున్న మెచ్యూరిటీ లెవెల్స్ కి
నేను దాన్ని తక్కువగా అంచనా వేసా. ఓకే. అంటే ఆ స్టాండర్డ్కి వెళ్ళిపోతుంది అనుకోలే. సో నేను ఇక్కడే టైం ఏమన్నా కిల్ అయిపోతుందేమో, ఇప్పటి వరకు 50 ఎపిసోడ్ దాకా చేసాం చాలు, దీన్ని మనము రెఫరెన్స్ కింద తీసుకొని సినిమా ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్లు ఇచ్చుకొని అట్లా సినిమా సర్కిల్, మనం వచ్చిన సినిమా యాక్టర్ అవ్వాలని కదా, జబర్దస్త్ అనేది ఒక ప్లాట్ఫామ్, అక్కడికే మనము ఉండడం ఎందుకు, ఇరుక్కుపోతామేమో అని నాకు ఆ రోజు మెచ్యూరిటీ లెవెల్స్కి ఆలోచించా. అది ఆ రోజు తప్పు అనిపించలేదు. తర్వాత అంత హై చూసాక జబర్దస్త్ నేను తప్పు చేస్తాను అనిపించలా. బట్ నేను అక్సెప్ట్ చేసుకుంటున్నా, నేను చేసిన తప్పేది. ఎవరో వచ్చి నాకు చెవులో మానేరా ఇట్లా నాకు ఎవరు చెప్పలా, నా తప్పు నేనే కరెక్ట్ చేసుకున్నా, అయిపోయింది. సో అట్లాగా ఆ రోజు కంటిన్యూ అయింటే కన్ఫర్మ్డ్ గా ఇంకొక దీంట్లో ఉండేవాళ్ళు, నో డౌట్. ఇప్పుడు కూడా అలాగే ఉందా అక్కడ చేయాలన్న ఇది? నేను అప్పుడు వచ్చేసాను 50 ఎపిసోడ్ దాకా చేసి, చంటి దాంట్లో చేసా, వాడు నాకు ఫ్రెండే, చంద్ర నాకు క్లోజ్ ఫ్రెండే. సో ఇట్లాగా రాఘవ నాకు ఫ్రెండే చేసి వచ్చేసాను. తర్వాత నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా నా సినిమా దీంట్లో నేను ఉండిపోయా. తర్వాత నేను జబర్దస్త్ వస్తానని వాళ్ళని అడగలేదు, వాళ్ళ ఊరు నాకు జబర్దస్త్ రమ్మని వాళ్ళు ఆఫర్ చేయలేదు. సో అదే అనమాట. ఇప్పుడు ఈవెన్ ఈ రోజు కూడా నాకు ఏ టీవీ షో పిలిచినా, ఏ జబర్దస్త్ పిలిచినా, ఏ వెబ్ సిరీస్, ఏ సీరియల్, ఏ సినిమా ఏది పిలిచినా వెళ్ళి నేను చేయడానికి రెడీ ఉన్నా. నాకు ఫస్ట్ క్యారెక్టర్, తర్వాత రెమ్యునరేషన్. అది ఇండస్ట్రీ మొత్తాన్ని తెలుసు. నేను ఫస్ట్ వేషం కోసం అది ఒక సీన్ 10 సీన్ల పక్కన పెడితే ఇతను వేషం ఇంపార్టెంట్ చూసుకుంటా, డైలాగ్ ఉన్నా లేదా. రెమ్యునరేషన్ అనేది నా వెనకాల ఏం లేవు, నేను ఏ నెలకు అన్నాలు కష్టపడి తినాల్సి ఉందే. అయినా సరే రెమ్యునరేషన్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తా, ఇప్పుడే కాదు ఎప్పటికీ ఇస్తా. ఎందుకంటే నాకు ఈ జన్మకు నేను ఒక యాక్టర్ ఇవ్వాలనేది, నేను నా అయ్యప్ప స్వామి మీద ఒట్టేసి చెప్తాను, నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తాను, నాకు ఒక ఫ్యాషన్, ఒక అంబిషన్. అంటే ఈ జన్మకి నేను ఒక యాక్టర్ అవ్వాలనేది ఒక అంబిషన్. అంతకుమించి రెండోది నేను ఎమ్మెల్యే అవ్వాలి, అంతకుమించి రియల్ ఎస్టేట్లో బిల్డర్ అవ్వాలి, నాకు ఇవి ఏం లేదు. ఒక యాక్టర్ అవ్వాలనేది నా అంబిషన్. ప్రతి మనిషికి ఒక్కొక్క జన్మకి, అంటే ఎన్ని జన్మలు ఉంటాయి తెలియదు, లైఫ్ అంబిషన్ ఒకటి ఉంటుంది. అట్లా నాకు ఈ జన్మకి ఈ అంబిషన్ ఇంతే, ఇది ఫుల్ఫిల్ చేసుకుంటే చాలు. ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, తప్పుగా అనుకోకండి, ఎక్కువ మాట్లాడుతున్నా, ఎక్కువసేపు మాట్లాడుతున్నా. ఏదైనా చేయండి. అంటే నాకు మీ పిల్లలు అంటే చాలా ఇష్టం, అది నిజమైన అబద్ధమైన. ఎప్పుడు ఒకసారి పిల్లల మీద కొట్టాను మాత్రం ఎక్కడ అంటే నాకు కిడ్స్ అంటే అది నిజమే, కిడ్స్ అంటే నాకు చాలా. నేను ఎందుకు కొట్టేస్తానంటే, ప్రతి మనిషికి లైఫ్ లో ఒక అంబిషన్ ఉంటుంది. ఒకరికి యాక్టర్ అవ్వాలని, ఒకరు డాక్టర్ అవ్వాలని, ఒకరికి పోలీస్ అవ్వాలని, ఒకరికి పొలిటీషియన్. ప్రతి మనిషికి ఒక గోల్, ఒక అంబిషన్ ఉండాలి. ఉండకపోతే మనిషి ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ జన్మకి నా లైఫ్ అంబిషన్ ఒక యాక్టర్. నాకు రెండవది లేదు, నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఇంకోటి రియల్ ఎస్టేట్ బిల్డర్, నాకు లేవు కదా. ఒకటే వ్యాపకం కాబట్టి ఒట్టేసాను తప్ప నుంచి. అంటిల్ అన్లెస్ ఒట్టేయాలి ఇంటెన్షన్ ఉండదు. ఇంకెప్పుడు వాళ్ళ మీద నేను అయ్యప్ప స్వామి మీద ఒట్టేసి ఛానల్ పరంగా చెప్తున్నా. నేను ఓకే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అన్న. అండ్ ఫైనల్ గా ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎలా చేయాలని, ఏం అవ్వాలని, ఎంతవరకు రీచ్ అవ్వాలని ఒక టార్గెట్ ఉంటుంది. ఇలాంటి వేషం ఒకటి నాకు నేను వస్తే నేను ప్రూవ్ చేసుకుంటాను అనేది మీకు ఏదన్నా ఉందా? లేదు సార్, నేను సాయి కుమార్ ఆది గారి సినిమాలో ఒకటి తీస్మార్క్ అనే సినిమాలో ఫస్ట్ టైం నా లైఫ్ లో ఏ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పలేదు, ఒక సైకో క్యారెక్టర్ చేశాను. ఓకే, సైకో క్యారెక్టర్ స్వామి శరణము ఇట్లా మాలో మాట్లాడదు, వాళ్ళ అమ్మగారిని వాళ్ళ అమ్మాయిని ఇద్దరిని సంశరణం చేస్తాను. అలాంటి ఒక అంటే ఆ క్యారెక్టర్ అది దానికి తినేసే పర్ఫార్మెన్స్. అంటే నన్ను చెత్తనా డాష్ అని తిట్టుకుంటారు. ఏది ఆ క్యారెక్టర్ చూసిన ఆడియన్స్ ఇంకా డాష్ లో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో అది మీరు చూసుకోండి కలిస్తే, సాయి కుమార్ ఆది గారి హీరో. ఆ తీస్మార్కాన్ లో ఆ వేషం 2 సీన్లు చేసిన తర్వాత సైకో క్యారెక్టర్ ఒక డైరెక్టర్ గారు వరస్ట్ కేసులో 100 కోట్ల క్లబ్ అవుతుంది, సంపత్ నంది గారు, కొట్టాల శివ్ గారు అసోసియేట్, ఒక పెద్ద హీరోతో, ఒక బెల్లంకోట శ్రీనివాస్ గారితో చేస్తున్నారు. అది చూసాక, స్వామి నువ్వు ఒక 5 నుంచి 10 కిలోలు తగ్గు, నీకు ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఇస్తున్నాను, కొంచెం హ్యాండిక్యాప్టెడ్ గా, ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ గా అని చెప్పి అన్నారు. దానికోసం వర్కౌట్ చేస్తున్నాం. అది చూసి వచ్చింది స్వామి, సాయి కుమార్ యాదవ్ గారి సినిమాలో చూసి వచ్చింది. నేను ఇప్పుడు కమెడియనా లేకుంటే ఫిజికలీ హ్యాండిక్యాప్టెడ్ ఇవన్నీ పక్కన పెడితే, నేను ఆల్రౌండర్ అన్ని క్యారెక్టర్లు. నేను పీజీ థియేటర్ ఆర్ట్స్ నుంచి వచ్చాను, పొట్టిశ్రామ్లో తెలుగు యూనివర్సిటీ నాంపల్లి, నాది యూనివర్సిటీ 3rd ర్యాంక్. సో
కో ఎడ్యుకేషన్ 12 సీట్లు ఉంటాయి, అందులో సీట్ రావాలన్నా అవంతా ఒక యుద్ధమే. అలాంటి అక్కడే నేను థర్డ్ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని. సో నేను అన్ని క్యారెక్టర్లు చేస్తాడు ఇతను అని ముద్ర వేసుకునేలాగా ఇప్పుడు అలాంటి వేషాలు చేస్తున్నా. ఏది వచ్చినా అది ఒక సీనా 10 సీన్ల పక్కన పెడితే ఏ క్యారెక్టర్ వచ్చినా, అది గే క్యారెక్టరా, తాగుబోతు క్యారెక్టర్, ఫిజికల్ మెంటలీ హ్యాండిక్యాప్టా, సైకోనా, ఇన్నోసెంటా, ఏదైనా సరే చేసేస్తున్నా స్వామి. ఓకే ఓకే. ఒకప్పుడు బాబాయ్, నేను కూడా బాబాయ్ అని పిలిచేవాడిని కోట గారిని. అట్లా ఆల్రౌండర్ అని ఎలాగ అన్నారు. తర్వాత ప్రకాష్ రాజ్ గారిని ఎలా అన్నారు. నాకు సఫీ అన్న కూడా బ్రదర్ లాగా, మన కట్నం షఫీ అన్న కూడా, ఆయన కూడా అన్నయ్య కూడా అన్ని చేస్తారు. ఇక్కడ హైట్ తో, వెయిట్ తో, ఫిజిక్ తో, వీటితో కొన్ని యాక్టర్లకి సంబంధాలు ఉండవు. వాళ్ళు ఏదైనా తినేస్తారు. అప్పట్లో చాలా మంది అలా ప్రూవ్ అయిన దాఖలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన ముగ్గురులో ఎవరైనా ఒక డైలాగ్ చెప్పగలరా? ఏ ముగ్గురులో? కోట గారు, షఫీ గారు, ఇంకో క్యారెక్టర్ పేరు చెప్పారు కదా, ముగ్గురు మంచి ఆర్టిస్ట్. నేను అనేది ఇప్పుడు వాళ్ళ డైలాగ్ ని నేను చేసే కంటే నేను సైకోగా, ఇప్పుడు నేను ఒక సినిమాలో సాయి కుమార్ కదా అది సినిమాలో చేశాను, లేదా వేరే ఏ సినిమాల్లో చేసిన నా డైలాగ్ లేవున్నాయి సైకోగా చేయమంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందంటే అది తప్పు అయిపోతుంది. మీకు బెస్ట్ అనిపించేది మా ఆడియన్స్ కోసం డైరెక్ట్ ఆ సీనే చెప్తాను మీకు, లేదా మీరు ఏదైనా కంటెంట్ చెప్తే లైవ్ లో చేసి చూపిస్తా. నాకు చాలా ఇష్టం కూడా. నేను ఏ ఆఫీస్కి వెళ్ళిన ఆడిషన్ కి ఒకటి అడుగుతా, మీరు ఏదైనా చేయండి అంటే, లేదు సార్ మీరు ఏదో స్పాట్ లో మిమ్మల్ని అడగాలంటే నాకు ఫేవరెట్ సీన్ అని చెప్పాను కదా, అదే అడుగుతా. 100% అదే అడుగుతా. అదే నేను మూసాపేట కళ్ళ చూడదు ఆ షాట్ నా కోసం చేయగలరా? అదే సార్ ఇప్పుడు నేను చేసేసింది ఏది ఉందో అది చేయడం కూడా నాకు ఈజీనే. మీరు స్పాంటేనియస్ గా ఒక కంటెంట్ చెప్పి ఇది చేయమంటే అప్పుడు కష్టం, అది నేను తినేస్తా, అది నాకు ఈజీ. సో మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా మీ దగ్గర సీన్ ఉంటే సీన్ ఇవ్వండి, లేదా ఒక కంటెంట్ చెప్పండి. నా దగ్గర ఉండేది పాత చింతకాయ పచ్చడి వద్దు అనేసి అంట ప్రతి వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తారు, కంటెంట్ చెప్తుంటారు. నేను కంటెంట్ ఇస్తే అది చేస్తానంట, స్పాట్ లో తినేస్తా, చేయడం కాదు. ఓకే, నా దగ్గరకు నేను ఒక డైరెక్టర్ ఉన్న స్వామి నా దగ్గరికి వచ్చారు. వచ్చి మిమ్మల్ని హైట్ ఫిజిక్ అంతా చూశాను, కొంచెం షార్ట్ గా ఉన్నారని చెప్పేసి ఈ క్యారెక్టర్ నేను ఇవ్వట్లేదు వెళ్ళిపో అని చెప్పాను. నా హైట్ కాదురా నా పర్ఫార్మెన్స్ చూడు అని చెప్పేసి నాకు గట్టిగా తగిలేటట్టు, నాకు నీ పర్ఫార్మెన్స్ చూసి అరే నేను తప్పు చేశానని నేను రిగ్రెట్ అవ్వాలి. ఇది క్యారెక్టర్. మీరంతా చెప్పారు కంటెంట్ చెప్పలే కదా, క్యారెక్టర్ కంటెంట్ చెప్పలా. అదే ఆ క్యారెక్టర్ నేను వచ్చి నాతో మాట్లాడిన తర్వాత నీ క్యారెక్టర్ లేదని చెప్పాను. లేదని చెప్పినాక మీరు బాగా హట్ అయిపోయారు. మీరు హట్ అయిపోయి ఆ క్యారెక్టర్ నాతో చెప్తుంది, వచ్చిన వాడితోటి నా హైట్, నా ఫిజిక్, నా పర్సనాలిటీ కాదు, నా పర్ఫార్మెన్స్ చూడు, నా పర్ఫార్మెన్స్ చూసి నా పర్ఫార్మెన్స్ నచ్చకపోతే అప్పుడు నన్ను రిజెక్ట్ చేయి. అదే సార్ మీరు క్వశ్చన్ వేస్తున్నారు కానీ కంటెంట్ తో క్వశ్చన్ ఎట్లా? మీరు ఏదో ఒక క్యారెక్టర్ కోసం నన్ను పిలిచారు, ఏదో కంటెంట్, ఆ కంటెంట్ ఫస్ట్ మీ మైండ్ లో ఉంటుంది. నన్ను చూసాక అరే వీడి కంటెంట్ సరిపోడరా అని మీకు అనిపించాలా? ఆ కంటెంట్ నాకు చెప్పేస్తే నేను సరిపోతానో లేదో మీకు చేసి చూపిస్తా. మీకు ఒక హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ కి పిలిచాను, ఎస్ఐ పక్కన ఉండేదానికి, కానీ మీరు హైట్ హీరో మహేష్ బాబు ఉన్నాడు, ఆయన పక్కన సెట్ కావట్లేదు, రిజెక్ట్ చేశాను. అది కూడా ఒక హెడ్ కానిస్టేబుల్ హైట్ అనేది ఆల్రెడీ ముందే 45 అని తెలిసి నన్ను బేసిక్ ఎవరు పిలవరు. అది కాదు, మీరు ఏదో ఒక కంటెంట్ రఫ్ గా చెప్పండి మీకు అనిపించింది, లేదా నేనే చెప్పండి. సో అప్పుడు మీకు వీడికి ఇవ్వడం ఎందుకు, వీడు చేయలేడు పొట్టోడు అని అనిపించాలా, నేను అది తినేయాలి. ఇప్పుడు నాకంటే నేనే చెప్తే ఇదేదో కాపీ రైట్ యాక్ట్ లాగా ఉంటుంది, నాకు నేనే మన ఇద్దరు ఏదో స్క్రిప్ట్ అనుకుంటుంది. స్పాట్ లో చెప్పేసండి మీరు డైరెక్టర్ అన్నారు కదా, లేదు నాకు నేను 10 చెప్పేసి 10 చేస్తా స్వామి, 4 సరస్వతి దేవమ్మ ఇక్కడ ఉంటారు, నాకు ఆడియన్స్ అనుకుంటారు. సరే ఇది స్వామి మీరు చెప్పాల్సి ఉండే. అదే చెప్పాను కదా స్వామి, నాకు అది కావాలి. కంటెంట్ చెప్పలేదు, సరే నేనేదో కంటెంట్ నేను చెప్తున్నాను. సామ్స్ అన్న ఇదైతే స్క్రిప్టెడ్ కాదు, నేను స్పాట్ లో చేస్తున్నా, సరస్వతమ్మ ఇక్కడ ఉంటారు. సార్ 90 సినిమాల పైన నేను యాక్ట్ చేయండి సార్, నాకు యాక్ట్ చేయడం రాదు సార్. నేను పుట్టిన రోజు నుంచి చనిపోయే రోజు వరకు ప్రతిరోజు నేను చేసేది యాక్టింగ్ సార్. అక్కడ కెమెరా ఉంది, నా ఇంట్లోనూ బయట ఇంకో చోట కెమెరా ఉండదు సార్. ప్రతి మనిషి చేసేది యాక్టింగ్ సార్. మీరు అనుకోవచ్చు వీడు పొట్టిగా ఉన్నాడు, ఈ క్యారెక్టర్ సరిపోడు, వీడికి యాక్టింగ్ కాదు.
అవకాశం ఇవ్వచ్చు. అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకుంటా సార్. నమ్మండి. ఇది సూపర్ సూపర్ వెంకటన్న, అద్భుతంగా చేశారు. నాకు కళ్ళ చేసింది ఏం లేదు. సూపర్ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు యాక్చువల్లీ అంటే మీరు ఇంత స్పాంటనేటివ్గా, ఇంత యాక్టివ్గా, ఇంత స్పార్క్గా చేస్తారనేది తెలియాలని అడిగాను. తెలియాలని అడిగాను. బాగుంది మొత్తం. అంటే నాకైతే నేనైతే స్పాట్ లో ఫైనల్ చేసుకునేవాడిని, బట్ మిమ్మల్ని మిస్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి అదృష్టం లేదని నేను feel అవుతున్నాను. అలాంటి అసలు నాకు ఆ నెగిటివ్ థాట్ కూడా రాదు. ఎందుకంటే స్వామి అలా అనుకోకూడదు స్వామి. ఏమప్పుడు వాళ్ళకి నాకంటే ఎస్టాబ్లిష్ యాక్టర్ పెట్టుకోవడం వల్ల మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళకి ఏదైనా బిజినెస్ కావచ్చు, లేదు నిజంగా కూడా కొంతమంది నేను చేస్తే తప్పనిచ్చి మామూలుగా చూసి ఇతను చేయలేకపోవచ్చు. మనం ఎవరిని ఇక్కడ ఒకటి సార్ నెగిటివ్ వైపు అనేది తీసేస్తాను సార్. నేను పెట్టుకోను స్వామి నెగిటివ్ వైపు, పాజిటివ్ వైపుతోనే పని చేస్తాను. నేను మీకు సాయి కుమార్ ఆది గారి సినిమాలో దాంట్లో ఒక సైకో క్యారెక్టర్ చేశానని చెప్పాను కదా, మీరు నమ్మరు. ఆ సెట్కి వెళ్ళే వరకు ఆ క్యారెక్టర్ నాకు తెలియదు. ఓకే, నేను నిజంగా చెప్తున్నా, జీవితంలో ఫస్ట్ టైం చేసింది సైకో క్యారెక్టర్ అదే. అక్కడికి వెళ్ళిన తర్వాత కోడేటర్ గారు వచ్చి ఇది సీన్ పేపర్ చెప్తుంటే, ఏంటి భయ్యా అసలు అది వరస్ట్ కేసులో షఫీర్నా చేయాలి, ఖడ్గం షఫీర్నా లేదా ఇంకెవరు చేయాలి, నన్ను అసలు అట్లే ఊహించుకున్నాను. నేను మొత్తం కామెడీ క్యారెక్టర్ ఏదో మామూలుగా చేసుకుంటానంటే, తెలీదు పిలవమన్నారు మిమ్మల్ని. నేను పిలిచేసాను, డైరెక్టర్ గారు పిలవమన్నారు. సరే సీన్ చెప్పేశారు. మీరు నెంబర్ స్వామి డబ్బింగ్ చెప్తుంటే డైరెక్టర్ గారు చెక్ చేసుకున్నారు. ఇప్పుడు మాల్లో ఉండే ఆ సీన్ చెప్పకూడదు కానీ, బట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇంకా అది వేరే వేరే ఉంటుంది. చాలా అర్థం వచ్చేస్తుంది. అదొక ఇంకా మీరు చూడండి ఎప్పుడు అట్లా ఎందుకు మాల అడ్డు వస్తుంది అనేది. మీరు మాల వేసుకొని చికెన్ కొట్టే వాళ్ళు కూడా చేసిన ఆ పర్ఫార్మెన్స్ కి ఇప్పుడు ఇంకా డెప్త్ గా ఇది మన వృత్తి కదా. ఆది గారి సినిమాలో అది ఉంది, సో అందులో నో డౌట్. బాలయ్య గారిని నేను చాలా మందిని ఒక 10 మంది పైన నేను ఇమిటేట్ చేస్తా. గతంలో కూడా చాలా ఛానల్స్ లోపల చేస్తున్నాను కూడా. సో ఈవెన్ చాలా మంది 10 మంది దాకా చేశాను. ఎక్కువగా బాలయ్య గారిని చేశాను. మీరు బాలయ్య గారిని ఏదైనా క్వశ్చన్స్ అడగండి, మనం చెప్తాం. హలో సార్, నమస్తే. తమ్ముడు వీరబాబు చేసినట్టు బాగున్నారా సార్? అదే మేడం, అదే మీరు అడిగితే కొంచెం బాగుంటది. మరి అక్కడట్టు మీరు సినిమా చూసారంటే నేను బాగుంటారో లేదో మీకు సినిమాలో అర్థమవుతుంది. మీ అక్కడట్టు బీభత్సమైన బ్లాక్ బస్టర్ అయింది, ఇప్పుడు హ్యూజ్ హిట్ అయిపోయింది. మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు దానికి? మీరు అక్కడ మీద ఇటు చూసి అక్కడ మరి మీరు బాగుంటారా అని నన్ను అడిగారంటే మీరు మరి మా మ్యాచ్ ఒకసారి మిమ్మల్ని అది. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుందన్న. ఇంకొకటి మీకు బాగా ఇష్టమైన వాయిస్? నేను చేస్తా, చాలా మంది చేస్తాను. బట్ ఎందుకంటే బాలయ్య గారిని ఎందుకు తీసుకుంటానంటే, నేను ఆయన బాగా 365 days ఆయనకి ఫ్యాన్స్ అనేది ఆయన ఏం చేసినా సరే తిట్టారా కొడతారా అనేది పక్కకు పెడితే ఏదైనా ప్రేమతో చేస్తారు కాబట్టి 365 days ఆయన ఓన్ చేసుకుంటారు. అందుకని నేను చాలా మంది వాయిస్ ఇమిటేట్ చేసిన అతను దొక్కలు. ఎందుకంటే ఆయనకి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటారు. ఆయన ఆ వాయిస్ కి యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉంటారు. మీకు పవన్ కళ్యాణ్, నేను పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాను.
పవన్ కళ్యాణ్ అన్న డైలాగ్ అని కూడా నేను చాలా ఛానల్స్ లో చెప్పా, బాలయ్య బాబు గారి వాయిస్ లో. ఓకే ఓకే. మీరు పవన్ కళ్యాణ్ అన్న డైలాగ్ చెప్పండి చెప్తాను, లేదా ఇంకేదైనా బాలయ్య గారిని అడిగినా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు రావడము లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రము పక్క. అక్కడ 2 కావచ్చు, అక్కడ 3 కావచ్చు, మరి అక్కడ 10 కావచ్చు. సూపర్ సూపర్ సూపర్. అంటే పవన్ కళ్యాణ్ గారిది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడైనా చేశారన్నా? లేదు, చేస్తా. చరణ్ బాబుతో చేశా, చరణ్ గారుతో చేశాను, బన్నీ సార్తో చేశా. బన్నీ సార్ స్లాంగ్ కూడా నేర్పించా కొంతకాలం, పుష్ప 1 కి బిఫోర్. అదన్ని ఛానల్స్ లో చెప్పున్నాను ఆల్రెడీ. నాకు మెగా ఫ్యామిలీ అంటే దూది ఫ్యామిలీ, దూది ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ, దూది ఫ్యామిలీ అంటే మా ఇంటి పేరు దూది. సో నాకు మెగా ఫ్యామిలీ అనేది వేరు ఉండదు. మెగా ఫ్యామిలీ అంటే వేరు కాదు, మరి దూది ఫ్యామిలీ అంటే కూడా మరి వేరు కాదు. దూది ఫ్యామిలీ అంటే మరి మెగా ఫ్యామిలీ అంటే కూడా నీకు ఒకటే. బాలే ఫ్యాన్స్. సింహము గడ్డము గీంచుకుంటది, నేను గీంచుకోడు. మీదంతా మరి సేమ్ టు సేమ్. ఎటు పచ్చు రాదైతే ఆ లెక్కే వేరు. సూపర్ 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 అన్న. బాలయ్య బాబు గారు అంటే నాకు చాలా ఎక్కువ చెప్పేసాను డైలాగ్. మన తాజు నన్ను కొడతాను ఆయన, ఇంకా ఆయన టాపిక్ వేరే మాట్లాడు. అంటే నాకు బాగా అదే మెగాస్టార్ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలయ్య గారు, వీళ్ళ నలుగురులో 4 స్తంభాలు. వీళ్ళ నలుగురు 4 స్తంభాలు. బట్ కాకపోతే హిట్ టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఎప్పుడు కూడా ఆఫ్టర్ 12 ఒక స్లోగన్ వినపడేది జై బాలయ్య అని. బాలయ్య బాబు గారికి మాత్రం అంత మాస్ ఫాలోయింగ్. అవును, అది ఎలా అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయన ఏం చేసినా గానీ అది ట్రెండ్ అవుతుంది. మీకు ఆయన్ని ఎలా ఓన్ చేసుకున్నారంటే బాలకృష్ణ గారిని, అంటే అందరినీ, చిరంజీవి గారిని అలానే ఓన్ చేసుకున్నారు. నేను అది పక్కన పెడితే, బాలయ్య గారు అంటే మా అన్న, మా బాబాయ్, మా ఇట్లా మా మామయ్య, మా ఇంకోటి. సో ఇట్లా మా ఫ్యామిలీ, అంటే మా ఫ్యామిలీ అనేసి చిరంజీవి గారిని కావచ్చు, బాలకృష్ణ గారిని కావచ్చు, అట్లా ఓన్ చేసేసుకున్నారు. ఇంకా స్లోగన్ అనేది ఏంటంటే జై బాలయ్య అనే స్లోగన్ మ్యాన్స్ నౌస్ లో ఉంది. ఆ మ్యాన్స్ నౌస్ అనే బ్రాండ్ ఇవాళ అంత పైకి లేవడానికి కారణం కూడా ఒక విధంగా చెప్పాలంటే 2 రాష్ట్రాల్లోని బాలయ్య బాబు గారు పేరు వల్లే. అంతే, అందరికీ తెలుసు. అది ఆయనే చెప్పాడు, షాప్ కి వెళ్తే బాలయ్య ఒకటి వాడిని అంటారు. నువ్వు మరి రాత్రి 11 గంటలకు బాబు దగ్గరికి వెళ్ళితే నీకు ఒక జోకర్ వినిపిస్తుంది. ఆ జోకర్ ఏంటో నీకు తెలుసా? మరి అంటే జై బాలయ్య, మరి అది అది చూడు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వ్యూవర్స్, ఈరోజు మన దూది వెంకటన్న, మన శ్రీవిన్ కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్కి వచ్చి మనల్ని ఎంతగానో అలరించారు. అలాగే మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు ఇంకా ఇండస్ట్రీలో ఇలాంటి అవకాశాలు చాలా రావాలా, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సక్సెస్ మీకు రావాలని, మీరు హార్ట్ఫుల్ గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. దయ ఉంచి అన్ని ఛానల్ని అలా లేపేశారు. సుమన్ టీవీ కాడి నుంచి అన్ని ఛానల్కి నేను పెద్ద ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చేసాను. ఈ ఛానల్ కూడా ఎక్కడికక్కడ కొంచెం లేపండి ప్లీజ్. మీకు పదాబంధనం. థ్యాంక్ యూ. రామ్ శర్మ. డన్ బాబు, సూపర్.